నాకు మంచి మార్కులు రావట్లేదు. మంచి మార్కులు వచ్చేలా చేయలేదు ఇక్కడ. ఓయ్ పాపా, ఏంటండి? ఎక్కడి నుంచమ్మా ఒంటరికి వెళ్తున్నావు? ఇలా రా. ఈరోజు వినాయక చవితి కదా, వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నానండి. అవునా, ఏం కోరుకున్నావు? కోరుకున్నది చెప్పకూడదు కదండి. అవునా, నువ్వు కోరుకున్నది నేను చెప్పనా? మీరు చెప్తారా? మీకెలా తెలుసు? మరి అయితే నేనేం కోరుకున్నాను చెప్పండి. నువ్వు హిందీలో చాలా వీక్, అందుకే నువ్వు హిందీలో మంచి మార్కులు రావాలని కోరుకున్నావు. నేను కోరుకుంది మీకెలా తెలిసిపోయింది? నేనే ఆ వినాయకుడిని కాబట్టి. అవునా స్వామి, నాకు మంచి మార్కులు వస్తాయా? నువ్వు కష్టపడి చదివావా తప్పకుండా వస్తాయి. మీరు వినాయకులు కదా, మరి ఇక్కడ ఎందుకు ఒంటరిగా కూర్చున్నారు? వినిపిస్తున్నాయి కదా ఆ పాటలు. వినిపిస్తున్నాయి స్వామి, కానీ అక్కడ బోల్డ్ అంత ప్రసాదం ఉంది కదా. ప్రసాదం ఉంది, కానీ తిందామనే లోపలే ఊ అంటావా ఊహు అంటావా అనే ఈ పాటలు తినాలా తినద్దా అర్థం కావట్లేదు. ఈ సంగీతం బదులు మంచి భజనలు పెడితే ఎంత బాగుంటుందో కదా. భక్తులు మా బాధ చూసుకుంటారు, అంతా శివుడికే తెలియాలి.